సరే ఇప్పుడు చాలా మందికి సూసైడ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో డిప్రెషన్‌లోనో లేకపోతే ఎందుకొస్తుంటాయో తెలీదు. సడెన్‌గా వచ్చేస్తుంటాయి. నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చనిపోతాను అలా అనుకుంటారు. చాలామంది చేసుకుంటారు కూడా. సో, అలాంటి థాట్స్ ఎందుకొస్తుంటాయి సార్? అంటే దేనివల్ల వస్తూ ఉంటాయి? అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ సూయిసైడల్ అంటే హ్మ్. ఆత్మహత్య అవును. లేదా సెల్ఫ్ కిల్లింగ్ అంటాం. హ్మ్. వాళ్ళు అది ఎందుకు ఇది మేజర్‌గా దీనికి మనం ఆలోచిస్తే ఒకటి వాళ్ళలో తీవ్రమైన నిరాశ, నిస్పృహలు రావటం. హ్మ్. ఒకటి ఫస్ట్ నిరాశ, నిస్పృహ. ఆశ లేదు ఇక వాళ్ళకి. మీ ఆశ హ్మ్. చనిపోయింది. రెండవది అన్ని దారులు మూసుకుపోయినాయి అనుకుంటారు వాళ్ళు. హ్మ్. ఆల్ రోడ్స్ క్లోజ్డ్. ఇంక మాకేమి లేదు అన్న భావనలోకి వచ్చేస్తారు. మూడవదేంటంటే దాన్ని ఎదుర్కోలేను. ఆ సమస్యని నేను ఎదుర్కోలేను. పరిష్కారం చేయలేను. బయటపడలేను అనే ఒక నెగెటివ్ హ్మ్. దాంట్లోకెళ్ళిపోతారు. ఇది అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు గూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయంటే చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అవును. ఏదో మార్కులు తక్కువొచ్చినాయని, హ్మ్. వాడు ఫెయిల్ అయ్యాడని, ఈ ఉన్న అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు, కన్నవాళ్లకు తీవ్ర విషాదం కల్పిస్తున్నారు. హ్మ్. ఇది చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే మనస్సు వాళ్ళ దృఢంగా లేదు. ఓకే. ఈ మధ్య మనం ఏం చేస్తున్నాం? శరీరం దృఢత్వం గురించి చూస్తున్నాం. హ్మ్. అన్నీ ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. హ్మ్. హార్లిక్స్ ఇస్తారా? ఇంకేదో రకరకాల బ్రాండ్‌లు ఇవ్వండి. పుష్టి చేయండి. బాడీ ఎంతసేపు బాడీ ఫిజికల్ యాక్టివిటీస్ గురించే గాని ఆహ్, మెంటల్‌గా ఎలా మైండ్ ఉండాలనేది అనేది వీక్ అవుతుంది. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ కూడా చెప్పడం లే వీళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ చెప్తే మైండ్ కూడా స్ట్రాంగ్ అయితది. ఓకే. ఫిజికల్‌గా తినడం గురించి చెప్తున్నారు. ఎంతసేపు తినడము, ఇది తింటే మాకిది మంచిది పెట్టాడా? అది అది పెట్టాడా? ఆ! మావోడు ఓకే. చికెన్ అడిగాడు ఇచ్చారా? హ్మ్. బిర్యానీ అడిగాడు. ఇదే గొడవ తప్ప సైకలాజికల్‌గా సమస్యలొస్తే ఎట్లా ఎదుర్కోవాలి? దాన్ని ఎలా అధిగమించాలన్నది మన వాళ్ళు చదువులో గాని, ట్రైనింగ్‌లో గాని లేదు. హ్మ్. మార్కుల ఆరాటం, మార్కుల పోరాటం. ఈ కాగితాలు జీవితాలండి. హ్మ్. కాగితాల మీద వచ్చే మార్కులే జీవితాలు అనుకుంటున్నారు. జీవితంలో 5వ తరగతి ఫెయిల్ అయిన వాడు కూడా అద్భుతంగా రాణించిన వాళ్ళున్నారు. ఓకే. అవును. చదువుకు, సంస్కారానికి, చదువుకు సమస్యలను పరిష్కరించే శక్తికి, చదువుకు హ్మ్. ఆర్థికంగా ఎదగడానికి ఏ సంబంధం లేదు. ఓకే. చదివిన వాళ్ళంతా గొప్పోళ్ళేం గాదు. హ్మ్. సంస్కారం ఇంపార్టెంట్. సో, అందుకని ధైర్యం ఇప్పుడు అందుకే మనం అన్ని ప్రొటెక్టివ్‌గా పెంచొద్దు పిల్లల్ని గూడా. హ్మ్. మొక్కలు గూడా భూమిని చీల్చుకొని ఇలా పైకి రావాలి. అది మొక్క రాకముందే మట్టి తీసేసి పైకి రా అని అనకూడదు మనం. అవును. మట్టి తీసేసే కార్యక్రమం చేయకూడదు. అది చచ్చిపోతుంది. హ్మ్. ఎనర్జీ రాదు దానికి. అది చీల్చుకొని వచ్చినప్పుడే ఆ బయట తట్టుకోగలుగుతది. అవును. కానీ అలా చీల్చుకొని రాకుండానే మనం కోసేసి బయట తీస్తున్నాం గదా! హ్మ్. పిల్లల్ని సర్జరీల ద్వారా. అందువల్ల వాళ్ళకి ఆ తట్టుకొని శ్రమపడి బయటకొచ్చిన వాడు అది వేరు. ఇలా తీసిన రెడీమేడ్‌గా తీసేస్తున్నాం. చెట్టుని ఇలా బయట తీసినట్టు. హ్మ్. అందువల్ల వీక్ అయిపోతున్నారు. ఓకే. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు హైలీ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ కల్పించొద్దు. హ్మ్. అన్నిటికి మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది. తీసుకెళ్తారు, తీసుకొస్తారు. వాళ్ళే అన్నీ కొనిస్తారు. అలా ప్రొటెక్షన్ ఎంతకాలం ప్రొటెక్షన్ చేస్తూ పోతుంటాం మనం. హ్మ్. లెట్ దెమ్ డూ ఆన్ దేర్ ఓన్, స్టాండ్ ఆన్ దేర్ ఓన్ అనేది చెప్పగలగాలి. అదొకటి. అది హ్మ్. లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి అర్థం కాక కన్‌ఫ్యూజన్‌లో ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. హ్మ్. చాలా విషాదం. ఓకే. దుఃఖకరమైనది ఇది. ఒక లైఫ్ ఎండ్ చేసుకోవడం. ఎందుకంటే ఈ జన్మం ఇక దుర్లభం. హ్మ్. మానవ జన్మ అనేది రావడం కష్టం. హ్మ్. వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓకే. అదొకటి. రెండోది ఎందుకు చెప్తున్నానంటే ఆక్యుప్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఒక ఇది సైకలాజికల్ డిజార్డర్. హ్మ్. మానసికంగా బలహీనం కావడం. అంటే ఫైర్ ఎలిమెంటల్‌గా చూస్తాం మేము. అన్ని సమస్యలన్నీ ఎలిమెంటల్‌గా చూస్తాం కదా! హ్మ్. పంచభూత తత్వాలు. అగ్నితత్వం ఇక్కడ సరిగ్గా లేదని అర్థం. ఓకే. అగ్నితత్వం లోపించినప్పుడు గాని, అగ్నితత్వం మరీ ప్రకోపించినప్పుడు గాని జరిగేది ఇవన్నీ కూడా. హ్మ్. అగ్నితత్వంలో ఉన్నటువంటి ఇంబాలెన్స్ వచ్చినదే ఈ సైకలాజికల్ డిజార్డర్స్. మనస్సు అనేది వాళ్ళకు ఒక స్థిరంగా ఉండట్లేదు. మనస్సు ఎదుర్కొనే శక్తి ఇవ్వడం లేదు. ఇవన్నీ కారణాలవుతున్నాయి. ఓకే. సో, అందువల్ల ఫైర్ ఎలిమెంట్‌లో ఒక పాయింట్ ఉంటుంది. ఇలాంటి మానసిక సమస్యలొచ్చినప్పుడు, మానసిక బలహీనమైనప్పుడు, మనస్సుని కూడా కంట్రోల్ ఎందుకంటే ఆక్యుపంక్చర్‌లో మరి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆక్యుపంక్చర్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. హ్మ్. మైండ్‌కి ట్రీట్మెంట్ ఉంది ఆక్యుపంక్చర్‌లో.
ఓకే. బాడీకి ట్రీట్మెంట్ ఎట్లా అన్ని చోట్ల ఉంది, హ్మ్. సోల్‌కు ట్రీట్మెంట్, క్యారెక్టర్ మనిషి యొక్క క్యారెక్టర్ కూడా మార్చగలుగుతుంది. ఓహ్! బాడీ ఎలా మైండ్ సార్? ఆక్యుపంక్చర్ నేచరే అది. ఆ! అందుకనే ఇప్పుడు బాడీకి రోగం వచ్చిందంటే మందిస్తాం. సూసైడ్ అనేది బాడీ రోగం కాదు కదా, థాట్స్ రావడం అనేది. అవును. మైండ్‌కు ట్రీట్మెంట్ కావాలి. హ్మ్. సో అందుకనే మనం ఆ మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, నిరాశ, నిస్పృహ, డిస్పేర్ ఎక్కువైనప్పుడు, అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు, ఒకసారి చెప్తారు గుర్తుందా మీకు? హ్మ్. అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ దారి లేదు. ఒరేయ్ వీడికి ఏ దారి లేదా? ఓ పని చేయరా, తూర్పు తిరిగి దండం పెట్టరా అంటారు. హ్మ్. తూర్పు తిరిగి దండం పెడితే అక్కడ ఎవరు ఉండరు? సూర్యుడు. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అంటే ఎవరు? అగ్ని. అవును. సో అగ్నితత్వం వస్తే మళ్ళీ వీడు అగ్నితత్వం కనుక కరెక్ట్ బ్యాలెన్స్ అవుతే హ్మ్. బయటపడతాడని అర్థం చెబుతున్నారు. ఓహ్! అంత అర్థం ఉందా సార్ అందులో? మరి తూర్పు ఏ దిక్కు లేనప్పుడు ఒక సూర్యుని తిరిగి దండం పెట్టండి. ఆయన ఎట్లాగో దండమే కోరుకుంటాడు తప్ప ఆయన ఏం అవును. ప్రసాదం కోరుకోడు, పూజలు కోరుకోడు, అర్చనలు, అభిషేకాలు ఆయనకు అవసరం లేదు. సో దండం పెట్టాడు సూర్యునికి. ఆ ఎనర్జీ తీసుకుంటే హ్మ్. మళ్ళీ ఆ సూర్యునిలో ఆ ఎనర్జీలో నుంచి వచ్చినప్పుడు గ్రోత్, ఆ సూర్యుడు ఎంత గ్రోత్ ఇవ్వగలుగుతాడు? హ్మ్. సూర్యుడు సరే ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ సెపరేట్ చేయాల్సిన టాపిక్ అది. సన్ హ్మ్. ఇచ్చే ఎనర్జీ గురించి ఆక్యుపెంచర్ వెర్షన్‌లో. ఓకే. ఏదేమైనా లైఫ్‌ని ఇవ్వగలిగింది సూర్యుడు. హ్మ్. సూర్యకిరణాలు పడకుండా జీవం పుట్టదు. అవును. జీవం రాదు. హ్మ్. చెట్లు కూడా మొలవు. ఆహారం లేదు. జీవులు బతకవు. మనం కూడా బతకం. సో అందువల్ల అటు తిరిగి అంటే ఫైర్ ఎలిమెంట్ కావాలని చెప్తున్నాను నేను. హ్మ్. అగ్నితత్వం కావాలంటున్నాను. సో ఓకే. అగ్నితత్వానికి ఇది ఒక పాయింట్ ఉంటుంది. ఇది చూడండి. హ్మ్. ఈ చిటికెన వేలు, బొటన ఈ రెండో వేలు. హ్మ్. ఇలా ఇలా కిందకొచ్చినప్పుడు ఇక్కడ ఒక లైన్ వచ్చి లైఫ్ లైన్ అంటాం దీన్ని. హ్మ్. ఓకే. ఈ చిటికెన వేలు, రెండో వేలు, ఈ హ్మ్. ఉంగరపు వేలు, చిటికెన వేలు, హ్మ్. లిటిల్ ఫింగర్. ఇలా ఒక గ్రూవ్ ఉంటది మధ్యలో. హ్మ్. ఇక్కడికొచ్చినప్పుడు గ్రూవ్ అయిపోతుంది. హ్మ్. సో ఇలా కిందకొచ్చినప్పుడు, ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ లైఫ్ లైన్‌లో ఈ మధ్యలో ఇక్కడ పాయింట్. ఓకే. ఇది మనం డెమో కూడా చేసి చూపిద్దాం. దీన్ని హ్మ్. ఏమంటామంటే ఆహ్, హార్ట్ మెరిడియన్‌లో పాయింట్. హార్ట్ అంటే సూర్యుడే కదా మన హ్మ్. హృదయంలో. హ్మ్. హార్ట్ ఫైర్. ఓకే. బయట సూర్యుడు. హ్మ్. ఇక్కడ హార్ట్ అంటే ఫైరే కదా. బ్లడ్ కదా. హ్మ్. బ్లడ్ ఎర్రగానే ఉంటుంది కదా. సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా. అవును. బంగారు కిరణాలు కదా. సో సూర్యుడు ఇస్తుంటాడు, తీసుకోడు. హ్మ్. హార్ట్ కూడా ఇస్తుంది, తీసుకోదు. ఓకే. చాలా పోలికలున్నాయి. హ్మ్. సో ఈ రకంగా ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు ఈ లైఫ్ లైన్‌లో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది ఈ పాయింట్ ఏంటంటే హ్మ్. H8. హ్మ్. ఓకే. H8 అంటే ఫైర్‌ని బ్యాలెన్స్ చేసే పాయింట్. ఇది చాలా బెటర్. ఒకవేళ ఇలా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. హ్మ్. లేదా ఇటు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ముందు హార్ట్ మెరిడియన్‌ని చేసినప్పుడు ఆ మైండ్ మీద కూడా కామ్ డౌన్ అవుతుంది. ఈ హ్మ్. టెన్షను, యాంగ్జైటీ, తొందరపడే నిర్ణయాలు అవన్నీ కూడా కొంచెం కూల్ డౌన్ అవుతాయి. ఆ క్షణంలో గాని తప్పిస్తే బతుకుతాడు వాడు. హ్మ్. ఓకే. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళలో ఆ హ్మ్. క్షణం తప్పిస్తే మళ్ళీ బతుకుతాడు. హ్మ్. ఆ క్షణంలోనే అలా నిర్ణయాలు తీసుకుంటారు. బలహీనపడతాడు. అందువల్ల ఈ పాయింట్ థాట్ ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు హ్మ్. మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇదే కాదు మేనియా, పిచ్చి, హ్మ్. హ్మ్. నవ్వడం, మనం అంటుంటాం దయ్యం పట్టిందా, భూతం పట్టిందా అంటూ చూసారా? అవునవును. అలాంటి ఉన్మాదం, పిచ్చి వ్యవహారం, ఏహో నవ్వడం, పనికి రాకుండా విషయాలు లేకుండా నవ్వుతుంటారు కొంతమంది. ప్రధాని నవ్వుతుంటారు చూసారా? హుహు. ఆడ చావు కబురు ఉండగా నవ్వుతూనే ఉంటాడు. అవును. అది నవ్వుండు వాళ్ళకి. అదంతా ఈ ఫైర్ ఇంబ్యాలెన్స్. ఓకే. ఒకడేమో ఎప్పుడు ఇలాగ తలగా వంచుకొచ్చుంటాడు. హ్మ్. ఫైర్ లేదు అసలే. తలెత్తాడు. అది లోపల ఇంబ్యాలెన్స్ అంటే తగ్గడం గాని, పెరగడం గాని. ఓకే. ఫైర్ లేనోళ్ళు ఇట్లే ఉంటారు. ఎప్పుడు నిద్రపోతాను, స్లీప్‌గా ఉంటాడు. ఫైర్ ఎక్కువ ఉన్నోడు ఎగురుతూనే ఉంటాడు. అది చేస్తా, ఇది చేస్తా ఇట్లా అంటాడు. అవును. ఆ 2 కూడా ప్రాబ్లమే. సో ఓకే. ఇది ఈ థాట్స్, ఈ సూసైడ్ సంబంధించి కూడా ఈ ఫైర్ ఇంబాలెన్స్ వచ్చిన ఒక అంశమే ఆకుపంచర్ చెబుతుంది. సో హ్మ్. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇదున్ను అరికాలలో ఇంకొక పాయింట్ ఉంటుంది. హ్మ్. అరికాలలో K1 పాయింట్ అంటారు. అది కూడా చూపిద్దాము. ఈ హుహు. ఆ కేవల అరికాలలో పాదం అనుకోండి. హ్మ్. ఈ పాదంలో ఏం చేయొచ్చంటే ఆ అరికాలలో పాదం ఇది అరికాలు. హ్మ్. దాన్ని 3 భాగాలు చేయాలి. 1, 2, 3. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం అనుకోండి. ఈ మూడో భాగం ఉంటుంది. హ్మ్. ఫస్ట్ భాగం అంటే 1/3లో ఉంటుంది. ఓకే. 3 భాగాలు చేస్తే హ్మ్. ఈ 2 భాగాలు వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఒక భాగం ఇక్కడ హ్మ్. ఉంటుంది. హ్మ్. ఒక ఫస్ట్ భాగం ఉంటుంది మధ్యలో. సో K1 ఏం చేస్తుందంటే వుడ్, వాటర్ కలుపుతుంది అది. హ్మ్. ఆకాశతత్వం అంటే వుడ్ ఎలిమెంట్. వుడ్ అంటే చెట్టు అనుకోండి. హ్మ్. ఆ చెట్టుకి వాటర్ కలిపినప్పుడు ఏమవుతుందంటే చిగురిస్తుంది. హ్మ్. సో వీళ్ళు చిగురించే లక్షణాలు కావాలిగా. హ్మ్. మోడుబారిన జీవితం అయ్యాడుగా. హ్మ్. మరణానికి చిగుళ్ళు. అందుకే చెట్టు పెట్టాడనుకోండి. విచిత్రం చూడండి. మనం ఒక చెట్టు పెడతాం.
ఇంట్లో మన బాగా నిరాశ ఉండి పనులు కావట్లేదు, మనం కూడా ఇబ్బందులు ఉండవు, చెట్టు పెట్టాలి. హ్మ్. చిన్న చిట్కా. చెట్టు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు అలా చిగురించి ఆకులు వస్తుంటే వీడు కూడా చిగురిస్తుందండి. వీడి మనసు కూడా చిగురిస్తుంది. అవును. కొత్త భావనలు వస్తాయి. అంటే నేను పెట్టిన చెట్టుగా పెరుగుతుంది, మరి నేనెందుకు పెరగలేను? హ్మ్. పువ్వు వస్తుంది, కాయ వస్తుంది. సో అట్లా నేచర్ని కనుక అబ్జర్వ్ చేస్తే హ్మ్. చిగురించి 3 వారాల జీవితాలు ఆత్మహత్యకి వెళ్తాయి అంటారు కదమ్మా. హ్మ్. సో 3 ఏది జీవితం బోరబారదు, వాటర్ ఎలిమెంట్ కలిపితే ఆ అగ్ని ఆకాశ తత్వానికి వాటర్ కలిపితే ఒక చెట్టు అంటే వుడ్ ఎలిమెంట్, వుడ్ అంటే చెట్టు కదా, చెట్టుకు వాటర్ కలిపితే ఇది కేకే1 పాయింట్ అది చేస్తుంది. ఈ హ్మ్. వుడ్ వచ్చింది అనుకోండి, చిగురించిన మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. దాని నుంచి చెట్టు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చెట్టు చెట్టు కూలిపోయిన తర్వాత ఫైర్ ఉద్భవిస్తుంది దాని నుంచి. హ్మ్. సో అగ్నితత్వానికి వుడ్ పనికి వస్తుంది, కట్టె కావాలి, ఆ కట్టెకి నీళ్లు కావాలి. హ్మ్. సో నీరు, ఈ 3 ఎలిమెంట్, ఈ 2 కలిపేది కేవన్. అగ్ని అంటే మంట కావాలంటే కట్టె కావాలిగా, హ్మ్. వుడ్డే లేదు అక్కడ, 3 వారిపోయిందిగా, ఆశను చిగురించట్లే కదా. అందువల్ల వాటర్ కేవన్ యాడ్ చేయడం ద్వారా ఒక వెర్షన్ కొంత క్లియర్ అవుతుంది. అక్కడి నుంచి ఫైర్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం ద్వారా ఇంకో వెర్షన్ క్లియర్ అవుతుంది. సో ఈ సూసైడల్ టెండెన్సీస్, ఈ వాళ్ళే చేసుకోవాలనుకునే ఈ హ్మ్. పనికి మాలిన ఆలోచనలు అట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఏంటంటే బేసిక్గా ఒంటరిగా వదలకూడదు. హ్మ్. వాళ్ళని ఎవరో ఒకరు కనిపెడతా ఉండాలి. ఓకే. ఒంటరిగా ఉండాలనిపించినా హ్మ్. అది మంచిది కాదు. లైట్లు బంద్ చేసి చీకట్లో ఎక్కువ పడుకుంటున్నారు అన్న అది మంచిది కాదు. హ్మ్. అందరి కాంటాక్ట్లో ఈ మధ్య రావడం లేదు అన్న మంచిది. ఇవన్నీ కూడా కొంచెం సిమ్టమ్స్ కనపడతాయి ముందే. ఓకే. ఎలా కనిపెట్టొచ్చు? అంత అయిన తర్వాత అరే నిజమే వాడు ఎవరిని కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఈ మధ్య మూడీగా ఉంటున్నాడు, వాడే ఉంటున్నాడు అని అవన్నీ కూడా కనిపెట్టాలి ముందు ఓకే. సిమ్టమ్స్. హ్మ్. వాళ్ళు ఏదో ఒక పనికిమాలిన ఆలోచనలు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. హ్మ్. చాలా విషాదం అమ్మ, కోపం వచ్చి చెప్తున్నాను, ఇదంతా కూడా దుఃఖంతో చెప్తున్నా. ఓకే. 24, 25 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏదైనా 14, 15, 20, 25 ఏళ్ళు ఇట్లా మళ్ళీ 30 ఏళ్ళు చేసుకోండి, తల్లిదండ్రుల ఎంత కుటుంబ విషాదం అది. అవును. అందుకనే మానసికంగా చేయాలి, మనసు బాగా చేయాలి. అంటే మనం ఈ ఆక్యుప్రెషర్లో మనసుకు ట్రీట్మెంట్ ఉంది కాబట్టి హ్మ్. మనం ఈ ఫైర్ ఎలిమెంట్ని కనుక యాక్టివేట్ చేస్తే ఇది ఫైర్ అండ్ బ్యాలెన్స్, ఫైర్లో ఫైర్ పాయింట్, ఓకే. ఫైర్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. K1 చేస్తే వుడ్ కూడా కలుస్తుంది, హ్మ్. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా వరకు బెటర్ అవుతుంది. దీంతో పాటు మనం కూడా వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి గమనిస్తూ ఉండాలి. వాళ్ళని మానసికంగా దృఢచిత్తుల్ని చేయాలి. సమస్యలను ఎదుర్కొనే, సమస్యలను పరిష్కరించేటట్టు వాళ్ళకు మనం తీర్చిదిద్దాలి. ఆ ఓకే. విషయంలో కొంచెం కాన్సంట్రేట్ చేయాలి, ఇటు పేరెంట్స్, టీచర్స్, సొసైటీ. హ్మ్. ఈ మానసికంగా ఉన్నటువంటి సమస్యల్లో ఒకటేంటంటే ఈ సూసైడ్ టెండెన్సీ. వాళ్ళకేంటంటే మనస్సు స్థిరంగా ఉండదు. ఈ మనస్సుల్ని లేదా ఈ వీటిలాంటి సైకలాజికల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం లోపల ఒక అద్భుతమైన పాయింట్, ఫైర్ ఎలిమెంట్లో ఆక్యుపెంచర్ ప్రకారం ఈ ఫైర్ ఎలిమెంట్ కిందకి వస్తుంది. అది మన చేతుల్లో ఉంది పరిష్కారం. ఆ పాయింట్ ప్రెషర్ చేసుకోవడం ద్వారా మనం ఇప్పుడు చూసారా, ఇది చిటికెన వేలు, ఇది రింగ్ ఫింగర్ అంటాం. చిటికెన వేలు, రింగ్ ఫింగర్, ఇలా మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఇలా కిందికి వచ్చినప్పుడు ఈ లైఫ్ లైన్లో కనెక్ట్ అవుతుంది. ఇలా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ లైఫ్ లైన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఇది పాయింట్, ఇది హార్ట్ మెరిడియన్లో ఫైర్ పాయింట్, హారరీ పాయింట్ అంటాం, లేదా సెల్ఫ్ పాయింట్ అంటాం. దీన్ని ఇలా నొక్కోవచ్చు. ఇది ఈ చేతిలో కాదు, ఆ చేతిలో ఉంటుందిగా, 2 చేతుల్లో ఉంటుంది. 2 చేతులు ఇటువైపు ఇక్కడ ఎట్లా చేయాలి, మళ్ళీ చిటికెన వేలు, ఇది ఉంగరపు వేలు మధ్యలో ఇలా కిందకి వచ్చినప్పుడు, మధ్యలో నుంచి కిందకి వచ్చినప్పుడు ఈ లైఫ్ లైన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో అదే పాయింట్ అవుతుంది. ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్. ఈ సైకలాజికల్గా, మానసికంగా ఎలాంటి వీక్నెస్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, హార్ట్ అల్లకల్లోలంగా ఉన్నా, హృదయం ఏదో గందరగోళం అవుతుంది అనుకున్నా, ఈ సమస్య ఈజీగా మన చేతుల్లో పరిష్కారం ఉంది, చేసుకోవచ్చు. ఇది H8 అనే పాయింట్, హార్ట్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 8. మీరు గూగుల్ చేసిన తెలుస్తుంది. ఇది చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, నమస్తే.